ఈరోజు జూలై 3 స్వర్గీయ మాజీ ఎంపీ మరియు పారిశ్రామికవేత్త మరియు మాజీ ఎమ్మెల్సీ అయిన ఎంబీవీఎస్ మూర్తి గారి జయంతి సందర్భంగా అల్లిపురంలోని మా వార్డు తాలూకా ముఖ్య నాయకులైన మన విల్లూరి చిన్నతల్లి ట్రస్ట్ అధినేత అయిన విల్లూరి చక్రవర్తి గారు మరి బండిపల్లి సూర్యనారాయణ గారు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలకి మోడల్ స్కూల్లో పిల్లలకి వారి జ్ఞాపకార్థం ఎంవీఎస్ మూర్తి గారిని స్మరించుకుంటూ, ఎందుకంటే ఇక్కడ వారు ఎంపీ ల్యాండ్స్ ఇందాక చక్రవర్తి గారు చెప్పారు, వారు ఎంపీ ల్యాండ్స్ వెచ్చించి ఈ తాలూకా పాఠశాలకి 12 లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇతోధికంగా సాయం చేశారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని ఎన్నుకుని ఇక్కడే పిల్లలకి చిన్న నోట్బుక్లు, పెన్నులు, షార్ప్నర్లు వగేరా వారి చిన్న తినుబండారాలతో సహా వారికి అందజేయడం జరిగింది. వారి సేవలను స్మరించుకోవటం కూడా జరిగింది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మన అందరం భాగస్వాములు అయినందుకు, అలాంటి పాలన మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో మన భరత్ గారి ద్వారా కానీ మరి ఇతర నాయకుల ద్వారా కానీ ఎంవీఎస్ మూర్తి గారి అడుగుజాడల్లో ప్రస్తుత రాజకీయ నాయకులు మనందరం కూడా నడవాలని, వారి తాలూకా ఆకాంక్షల్ని మన అందరం కూడా ఎంతో కొంత ఫాలో కావాలని కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ వార్డు పెద్దలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఎంబీవీఎస్ మూర్తి గారి జయంతి సందర్భంగా ఆయన మా గురువర్యులు చేశాను. అప్పుడు కాడి నుంచి ఇప్పుడు వరకు సేవా కార్యక్రమాలు ఆయన ఏదైతే చేస్తున్నారో ఆయన అడుగుజాడల్లో మరి నేనైతే 100 రూపాయలు సంపాదిస్తానో ఆ 100 రూపాయలు ఒక 40 రూపాయలు ప్రజల సేవార్థమే మాత్రం ఖర్చు పెడుతూ ఉంటాను. అది పెద్ద ఆయన కూడా చెప్తుండేవాడు, ఆయన చూసి నేర్చుకోవాలి మన అందరం కూడా అని చెప్పేసి నాకు సంతోషం. ఆయన జన్మదినాన్ని మరి ఏదైతే ఇది ఉందో జన్మదినం ఉందో మరి ఈరోజు స్కూల్ పిల్లల మధ్యన 300 స్కూల్ పిల్లల మధ్యన వాళ్ళకి నోట్బుక్స్ కానీ అలాగే పెన్సిళ్ళు, పెన్నులు వగేరాలు మరి స్నాప్నర్ కిట్స్ అన్నీ వగేరా మరి తినుబండారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతుంది. అటువంటి కార్యక్రమానికి మన అయినటువంటి సీతంరావు సుధాకర్ గారు వచ్చి మా వార్డు ప్రజలకి అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కూడా ఆశీస్సులు ఇచ్చి రేపు ఉదయం ఏమి మంచి చెడ్డలు వచ్చినా ఆ యొక్క కార్యక్రమానికి నేను ముందుండి మీకు చేస్తానని చెప్పడం కూడా మాకెంతో పార్టీ తరఫున మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇటువంటి నాయకుడు మళ్ళీ మాకు రేపు ఉదయం కాబోయే మూమెంట్లో ఇన్ఛార్జ్ తర్వాత ఒక ఎమ్మెల్యేగా సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నాము. ఆయన అవుతారని కూడా ఈ విధంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి నాకు ఇంత చక్కటి అవకాశం నేను పిలిచినట్టే వచ్చిన మరి సీతారాజానికి ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ధన్యవాదాలు. అలాగే వచ్చిన పేరెంట్ తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా స్కూల్ పేరెంట్ తల్లిదండ్రులందరూ కూడా కృతజ్ఞతలు.